ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. క్రింది వానిలో సహజీవనానికి ఉదాహరణ కాదు. కలపపై గల శిలీంధ్రం అనేది సహజీవనానికి ఉదాహరణ కాదు. మిగిలిన కూడా సరైనవే. వేరు లోపల ఉండే శిలీంధ్రము, అదేవిధంగా వేరు లోపలి రైజోబియము, అదేవిధంగా శైవలాలతో శిలీంధ్రం, ఇవన్నీ కూడా సహజీవనానికి ఎగ్జాంపుల్సే. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరికాని విధానాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. తడి పొడి చెత్తను ఒకే చెత్త బుట్టలో వేయడం ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, మిగిలినవి కూడా సరైనవే. తాజా కూరగాయల కోసం కిచెన్ గార్డెన్ పెంచడము, అదేవిధంగా గది బయటకు వెళ్లే ముందు ఫ్యాను లైటు ఆపడము, అదేవిధంగా కిచెన్ వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించడం, ఇవన్నీ కూడా గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి ఉపయోగపడేవే. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించే నిర్మాణాలు. వర్కధమని. తర్వాత ప్రశ్న. గాయిటర్ వ్యాధి ఈ గ్రంథికి సంబంధించింది. గాయిటర్ వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. గాయిటర్ వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంథి. తర్వాత ప్రశ్న. దోమల నియంత్రణకు ఉపయోగపడనిది క్రింది వానిలో. దోమల నియంత్రణకు ఉపయోగపడనిది. నీటి నిల్వకు అనుమతించడం అనేది దోమల నియంత్రణకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది రాంగ్. మిగిలిన కూడా సరైనవే. దోమల వికర్షణకాలు, అదేవిధంగా దోమల తెరలు ఉపయోగించడము, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, కీటకనాశనం చల్లడం, ఇవన్నీ కూడా దోమల నియంత్రణకి నివారణ మార్గాలు. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. కణసఖ్యాగారాలని వేటిని పిలుస్తారు క్రింది వానిలో. ఇంపార్టెంట్. కణసఖ్యాగారాలు మైటోకాండ్రియా అని పిలుస్తారు. కణసఖ్యాగారాలు. తర్వాత ప్రశ్న. ప్రకటన ఏ. పాలు గ్రుడ్లు వినియోగం మన ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. పాలు గ్రుడ్లు వినియోగం మన ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. కారణం. పాలు మరియు గ్రుడ్లు కాల్షియం కలిగి ఉంటాయి. ఏ మరియు ఆర్ కూడా రెండు కూడా సత్యాలే. అదేవిధంగా ఆర్ అనేది ఏకు సరైన వివరణే. రెండు కూడా సరైన సమాధానాలే. అదేవిధంగా ఆర్ అనేది ఏకు సరైన వివరణే. తర్వాత ప్రశ్న. శిశుత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు క్రింది వానిలో. వెంట్రుకలు మరియు బాహ్య చెవులు ఉపయోగపడతాయి. తర్వాత ప్రశ్న. ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. సెకండ్ ఆప్షన్ రాంగ్. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగే. ఇది కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు రవాణా చేస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఇది నాళ సహిత గ్రంథుల నుండి హార్మోన్లను అన్ని శరీర భాగాలకు రవాణా చేస్తుందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సరే. మిగిలినవి 1, 3 మాత్రమే సరైనవి. 1, 3 మాత్రమే సరైనవి. ఇది జీర్ణమైన ఆహారాన్ని ప్రేగుల నుంచి శరీర భాగాలకు చేరుస్తుంది. అదేవిధంగా ఇది వ్యర్థ పదార్థాలను విసర్జక అవయవాలకు రవాణా చేస్తుంది. 1, 3 సరైనవి. 2, 4 మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. పిన్ హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏమిటి క్రింది వానిలో. పిన్ హోల్ కెమెరాలో తల క్రిందులైన క్షయీకృత నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. తల క్రిందులైన క్షయీకృత నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది పిన్ హోల్ కెమెరాలో. తర్వాత ప్రశ్న. వాహనాల్లోని ఓడోమీటర్ దీనిని కొలుస్తుంది. ఓడోమీటర్ అనేది వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది. ఓడోమీటర్ అనేది వాహనం ప్రయాణించిన దూరాన్ని. తర్వాత ప్రశ్న. ఇది నేలబొగ్గు యొక్క ఉపోత్పన్నం కాదు. నేలబొగ్గు యొక్క ఉపోత్పన్నం కాదు బిట్మెన్ అనేది. మిగిలినవి కూడా నేలబొగ్గు ఉత్పన్నాలే, ఉపోత్పన్నాలే. కోక్ ఒకటి, కోల్తారు, కోల్వాయువు. తర్వాత ప్రశ్న. వివిధ స్వరాలు ఉత్పత్తి చేసే ధ్వనుల పౌనపున్యాల పరంగా సరైన వ్యక్తీకరణ క్రింది వానిలో. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఆడవారు గ్రేటర్ దాన్ మగవారు, అదేవిధంగా సింహం లెస్ దాన్ పక్షి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్.
వివిధ స్వరాలు ఉత్పత్తి చేసే ధ్వనుల పౌనపున్యాల పరంగా సరైన వ్యక్తీకరణ ఏదంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇవి సౌర వ్యవస్థలో సభ్యులు కావు. నక్షత్ర రాశులు అనేవి సౌర వ్యవస్థలో సభ్యులు కావు. తోకచుక్కలు, గ్రహ శకలాలు, ఉపగ్రహాలు అనేవి సౌర వ్యవస్థలో భాగాలు. తర్వాత ప్రశ్న, జంతువులు భావ వ్యక్తీకరణకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి క్రింది వానిలో. ఏబిసి సరైనవే. దృశ్య భావ వ్యక్తీకరణ నత్త తలను ముడుచుకోవడము, శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగు ఘేంకరించడము, అదంగా స్పర్శ భావ వ్యక్తీకరణ పిల్లి 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 కోనను నాకడం. పిల్లి అనేది పిల్లి కోనను నాకడం, ఇది స్పర్శ భావ వ్యక్తీకరణ. ఈ మూడు కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమగాలికి గురైనప్పుడు ఏర్పడే ఆకుపచ్చ పోతలోని మిశ్రమాలు. రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమగాలికి గురైనప్పుడు ఏర్పడే ఆకుపచ్చ పోతలోని మిశ్రమాలు క్రింది వానిలో. CuOH2 and CuCO3. మెథడాలజీ. తర్వాత ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిది క్రింది వానిలో. ప్రక్రియ. తర్వాత ప్రశ్న, పీరియడ్ పథకంలో ఉపద్ఘాత సోపానంలోని అంశాల సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పలకరింపు, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశ ప్రకటన, ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, ఒక బోధన యూనిట్ విషయం, పద్ధతి అనే రెండు అంశాలను కలిగి ఉంటుందని నిర్వచించింది క్రింది వానిలో. దర్భాట్ మరియు కోలెట్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న, విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని బార్ గ్రూప్ రూపంలో వ్యక్తపరిచాడు. ఇతను సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? సమాచార నైపుణ్యం సాధించినట్టు. తర్వాత ప్రశ్న, మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు కూడా సమగ్రంగా మూల్యాంకనం చేయబడతాయని ప్రతిపాదించింది. కొఠారి కమిషన్ ప్రతిపాదించింది. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, NCERT వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక. NCERT వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక క్రింది వానిలో. త్రైమాసిక పత్రిక. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో 5E బోధన అభ్యాసన నమూనాకు చెందనది. ప్రోత్సహించుట. తర్వాత ప్రశ్న, బోధన అభ్యాసనం వనరుగా ఉపయోగించే పటాలు మరియు నమూనాలకు ఉండవలసిన లక్షణాలు క్రింది వానిలో. ఖచ్చితత్వము, సౌష్ఠవము, అనుపాతం ఉండాలి. థ్యాంక్ యూ. ఇవి ప్రీవియస్ ఇయర్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.